ఇల్లందు నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకునే విధానం తెలియదా అని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు మండల అధ్యక్షులు పులిసైదులు తెలిపారు. బీఆర్ఎస్ సపోర్టుతో మాజీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు అందరికీ తెలుసు అని, గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కూతురు టికెట్ కోసం ప్రయత్నించిన విషయం అందరికీ తెలుసన్నారు. మరోసారి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు వహించారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మండల కార్యదర్శి కిరణ్, హరికృష్ణ, మాజీ సర్పంచ్లు శ్రవంతి, పాయం, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆదర్శ నాయకుడు గుమ్మడి నర్సయ్య గారు. ఓకే, ఆదర్శ నాయకుడు గుమ్మడి నర్సయ్య గారికి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి ఒక సీఎంని కలవడానికి ఏ విధంగా కలవాలి, అపాయింట్మెంట్ తీసుకొని కలవాలా, ఏ విధంగా కలవాలనేది కూడా తెలియని గుమ్మడి నర్సయ్య గారు మన ముఖ్యమంత్రి గారిని బిడ్డా గిడ్డ అనే మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఈ మాట ఆయనకే వదిలేస్తున్నా, ఆయన అంకితానికే వదిలేస్తున్నా. అంత ఆయన వయసుకి ఆయన ఇన్ని 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అక్కడ రోడ్డు మీద నిలబడి వెనకాల మీడియా మిత్రులను ఫోటో తీసుకొని ఆయన ఎవరు నడిపిస్తున్నారు, ఆయన వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరితోనే ఆయన ఈ మాట్లాడుతున్నారు అనేది అందరికీ తెలుసు. అది వెనకాల బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే ఆయన బిడ్డ కోసం ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా చాలాసార్లు తిరిగిండు ఆ పార్టీకి. ఆయన మాస్లైనా బీఆర్ఎస్ అనేది ఆయననే తెలుసుకొని ఫస్ట్ అది పార్టీ ఏదనేది ఆయననే కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడమని చెప్పాలి ఫస్ట్. ఇంకోటి అభివృద్ధి పథకాల అభివృద్ధి అంటాడు. 20 సంవత్సరాలు ఆయన నియోజకవర్గంలో 20 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసిందో అనేది అక్కడ జనాలకు తెలుసు. మారుమూల ప్రాంతాలైన మన మర్రిగూడెము, పోలారం, మాణిక్యారంలో ఇలా సబ్స్టేషన్ వచ్చిందంటే ఆనాడు 2014 బీఆర్ఎస్ లో మన ఎమ్మెల్యేగా ఉన్న మన శ్రీ కోరం కనకయ్య గారి హయాంలోనే ఆ సబ్స్టేషన్ వచ్చింది. ఇప్పటికీ గండి కింద మర్రిగూడెం ఊరు ఆదివాసీ గూడాలై ఇప్పటికీ సీసీ రోడ్ల నిర్మాణాలే లేవు. అయినా కూడా మేము మొన్నటికి మొన్న మా సార్తో ఎమ్మెల్యే గారితో మాట్లాడి 8 రోడ్లని అక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటాడు. మేము అన్ని చేసినా, నా జీవితమే దారపోసినా అని అంటూ ఉంటాడు. అసలు ఎవరికి దారపోసిండు, ఏం అభివృద్ధి చేసిండు అనేది ఒకసారి జనాలలో తిరిగితే తెలుస్తుంది. ఎమ్మెల్యే 5 సంవత్సరాలు చేసిన ఆయనకి ఒక సీఎం ఎట్లా గెలవాలో తెలియని వ్యక్తి మన ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి ఆయనకు లేదని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఇంకోటి గుమ్మడి నర్సయ్య గారు, మీరు ఏదైనా మీ సీఎంని గెలవాలంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మీకు అన్ని తెలుసు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఆయనకి ఎట్లా గెలవాలనేది తెలుసు. ఆ రకంగా వెళ్ళి కలిసి చేయాలి. కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నాలు చేయడానికి మాత్రం ఇది సరైనది కాదు. గుమ్మడి నర్సయ్య గారు, మీరు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే పదవికి మీరు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. కానీ అడ్డగోలు మంచి ఆచితూచి మాట్లాడండి. అడ్డగోలు మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు మేము సహించేది లేదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ప్రజాపంద నాయకులు కోరం కనకయ్య గారు ఏమి చేయలేదు, మరి కాంగ్రెస్ హామీలన్నీ 420 హామీలు అని మరి వివిధ రకాలుగా విమర్శించడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ ఇవాళ ఇస్తుంది. మరి ఇవాళ 420 హామీలని మీరు అంటారు. ఇవాళ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తారు. ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, గ్యాసు 500 రూపాయలు, ఇలా కరెంటు ఫ్రీ, ఇట్లా చెప్పుకుంటా పోతే రేపు ఇందిరా మిల్లు, ఆత్మీయ భరోసా, ఇవన్నీ కూడా మరి ఇవన్నీ 420యా? ఒకసారి మాట్లాడే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు చేరువైతున్నాయి. ఏదైనా కోరం కనకయ్య గారు మరి ఇవాళ మీరు సీతారాం ప్రాజెక్ట్ అన్నారు. సీతారాం ప్రాజెక్టుకి బీజం పోసింది కోరం కనకయ్య గారు. ఇవాళ దాన్ని డిజైన్ మార్చి మరి హరిప్రియ గారి హయాంలో దాన్ని డిజైన్ మార్చి వేరే రకంగా చేశారు. సీతారాం ప్రాజెక్టు దాని గురించి మీరు మాట్లాడే అర్హత దానికి మీకు లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ప్రజానీకాన్ని అందరికీ తెలుసు. ఇలా బొగ్గుబాయిలని ఆనాడు సర్టిఫికెట్ బాయి కూడా మరి కార్మికులు, ఇంతమంది కార్మికులు ఇక్కడ పనిచేస్తారు. ఆనాడు 2000 మంది కార్మికులు పనిచేస్తారు. మరి బంద్ చేసిరు. బంద్ చేస్తే దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు మంత్రిని పట్టుకొని మరి ఆనాడు కూడా 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ తెలుసు మీకు. మరి ఈనాడు మరి ఓపెన్ కాస్ట్ గుండాల్లో పెడదామంటే మీరే అడవులు అంతరించిపోతున్నాయి అని ఆపింది కూడా మీరే.
మరి ఇవన్నీ అడ్డు తలిగేది మీరే. ఇవన్నీ ఎవరు చేసిరు? ఇవాళ మీ హయాంలో మరి ఏం జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. మీరు 25 సంవత్సరాలు పరిపాలించినా ఏది చేసినా మేము 2 పరిహారాలు కోరం కనకయ్య గారు చేసినా ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ప్రజలకి తెలుసు. మరి కోరం కనకయ్య గారు ఏం చేయండి? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 57,300 మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఎందుకు ఇచ్చారు ప్రజలు? మీకు తెలియదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదా? కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ప్రజలకు కానీ రైతులకు కానీ ఏదైనా న్యాయం చేయాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ న్యాయం జరిగింది అనేది ఈ నియోజకవర్గ ప్రజానికి తెలుసు. కాబట్టికే అంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు ప్రజలు. వీళ్ళు ఆలోచించండి. ఏదైనా ఉంటే మనం రాజకీయంగా ఎదుర్కొందాం. అంతేగాని మీరేదో సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని మీరేదో కెమెరాలు వెనక పెట్టుకొని ఇవన్నీ పెట్టి రాజాంతరం చేయాల్సిన అవసరం లేదు. సీఎం అపాయింట్మెంట్ కావాలంటే మీకు మా ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టండి. లెటర్ పెట్టి మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాడు. దానికోసం దీన్ని ఇంత రాజాంతరం చేసి అది చేయలేదు ఇది చేయలేదని ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఏది జరిగినా మాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినా ఖచ్చితంగా అవన్నీ నెరవేర్తాం. మీరే చూస్తారు. ఒకవేళ మేము నెరవేర్చకుంటే మాకు ప్రజలే తీర్పిస్తారుగా. తర్వాత మీరు చెప్పాల్సిన అవసరం లేదు. 420 హామీలా? 420 హామీలు ఎట్లుంటాయి? 420 హామీలు ప్రజలకు తెలియదా? 420 హామీలు సరే మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా మాట్లాడండి. కానీ ఈ లేనిపోయిన హామీలు ఏది చేసినా ఇలా కోరం కనకయ్య గారు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అభివృద్ధి పథకాలు నడిపిస్తాడు. గవర్నమెంట్ మాది. ఖచ్చితంగా గవర్నమెంట్తో కొట్లాడతాడు, తీసుకొస్తాడు, పనులు చేస్తాడు. మాకు తెలుసు ఏం చేయాలో. అందుకోసమే ఇప్పటికైనా మీరేదో లేనిపోని చెప్పి ఏదో ప్రజల్ని మభ్య పెట్టాలంటే ప్రజలకి మొత్తం తెలుసు. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా మీరు నోరు మెత్తపకుండా ఉంటే మంచిదని మేము హెచ్చరిస్తున్నాం.